ఈ జగత్తునందు సమస్త మానవులు కూడాను భగవత్ యొక్క సంకల్పం చేతనే ఆవిర్భవిస్తున్నారు. ఈ ఆవిర్భవించినటువంటి జగత్తును తానే పోషిస్తూ ఉన్నాడు. పోషించినటువంటి ఈ జగత్తును కడపటికి తన యందే లీనం గావించుకొనుచున్నాడు. In this vast universe, you find God as the origin for the entire humanity. God is a sustainer, and the entire humanity merges back to Him, the place of origin. మానవుడు తాను విడిచినటువంటి శ్వాసను తిరిగి తానే ఏ విధంగా స్వీకరిస్తున్నాడో అదే విధంగానే ప్రతి మానవుని యొక్క సంకల్పము తన యొక్క దీని నుండి ఆవిర్భవించి ఆ సంకల్పమును ఆ మానవుడే పోషించి ఆ సంకల్పం యొక్క ప్రవృత్తిని మానవుడే నడుచుకొని కట్టేటప్పటికీ ఆ ప్రవృత్తిని మానవుని యందే లీనం గావించుకుంటున్నాడు. Man breathes, respires, he inhales and exhales. Likewise, it is the thought that comes out of man makes him to take to action and proceed along that path and leads in a dedicated way to the thought that comes out of him. భగవంతుని యొక్క సంకల్పం చే ఆవిర్భవించినటువంటి ఈ జగత్తుకు విశ్వం అని ఒక పేరు. The universe, which is the manifestation of God's will, is called Vishwam. విశ్ ప్లస్ వం విశ్వం. విశ్వం అనగా తనంతట తానే వ్యాప్తిని గావించుకోవటం, తనంతట తానే సర్వమును కూడాను ఆనందంగా అనుభవించటం. ఇది ఏ వ్యాప్తి యొక్క సరైన అర్థం. The correct meaning of Vishwam is that which is self-expansive, that which is self-blissful. ఈ విశ్వమును భగవంతుడు ఏ విధమైనటువంటి యొక్క లక్ష్యంతో, ఏ విధమైనటువంటి సంకల్పంతో, ఏ విధమైనటువంటి యొక్క కారణంతో సంకల్పించినో దానికి విరుద్ధంగా మానవులు ప్రవర్తిస్తూ వచ్చారు. The aim of God, the purpose of God, and the will, the reason behind this creation does not seem to be translated in the life of man. విశ్వం అనగా కేవలము ఒక భౌతికమైనటువంటి యొక్క పదార్థములచే ఏర్పడినటువంటిది కాదు. ఇది అంతైకుడును భగవంతుని యొక్క సకల అవయవములతో కూడా ఏర్పడినటువంటిది. Vishwam, the universe, is not merely the combination of the physical matter and material. It's entirely the manifestation of the cosmic personality of God. విశ్వమంతైకుడను భగవంతుని యొక్క అవయవముల యొక్క చేరికని. The entire universe represents the combination of the cosmic personality, the body of God Himself. విశ్వమనగా వివేకముగా విస్తారముగా వివరింపచేసేటువంటిదే విశ్వము. Universe which explains clearly, Viveka the discrimination, Vistara the expansion and vastness. కానీ ఇట్టి భగవంతునకు ఎట్టి కారణములు కూడాను ఏర్పడవు. In fact, God is beyond the reason and the time, nothing whatsoever. పదార్థములకు కొన్ని కారణములు ఉండవచ్చును, కానీ భగవత్ సంకల్పమునకు ఎట్టి కారణములు కూడాను ఏర్పడవు. The material of the world has got some reason and rationale behind, but not God's will. ఇట్టి విశ్వమునకు తగినటువంటి కారణం కూడాను భగవంతుడే నిర్మించాడు. God is the primal cause behind this universe. విశ్వమనగా భగవంతుని యొక్క ప్రతిబింబమే ఈ విశ్వము. The universe is the reflection of God. ఈ విశ్వం వేరు, విష్ణువు వేరు కాదు. The creation and the creator are not separate. వి అనగా వివేకముగా విస్తారముగా ఉండేటువంటి ఒక స్థానం. Vishwa meant that which has got this kind of expansiveness, full of this discrimination. విష్ణువు అనగా తాను
స్వరూపాన్ని పొందినటువంటి వాడు. He also assumes a form. అనేక అవయవములతో భగవంతుడే ఈ జగత్తులకు ఒక ఆకారంగా తాను నిర్మించుకొని ఆ ఆకారం యొక్క పేరుకే విశ్వం అని పేరు పెట్టి ప్రవర్తిస్తూ వచ్చాడు. In fact, the very limbs of God's body constitute the entire creation, the whole of the universe, and conducts this world. ఈ ప్రపంచంలో ప్రతి పదార్థమునకును సత్ చిత్ ఆనందం రూపం నామం అని ఐదింటితో ఏర్పడినట్టు వచ్చింది. Entire this physical world, the universe, we find 5 components: the existence, awareness, bliss, name and form. అయితే మొదట సత్ చిత్ ఆనందం అనేటువంటిది సత్య నిత్యమై ఉండేటువంటిది. The first instance we should know that which is eternally true, comprising these 3 రూపనామములను ingredients. ఆధారం చేసుకొని ఈ యొక్క మిగిలినటువంటి 2 ఉన్నాయి, రూపము నామము. వీటిని ప్రవర్తింపజేస్తూ వచ్చాడు. However, he has allowed the entire universe to happen based on these 2, the name and form. ఈ రూపనామముల యొక్క ప్రతిబింబములే మానవుల యొక్క చర్యలు. Human actions are the reflections of name and form. అయితే ఏ రూపము ఏ నామము ఏ విధంగా ప్రవర్తించాలి అనేటువంటిది భగవంతుని యొక్క నిర్ణయమే. It's God's will that decides specific name and a form to everyone. కొంత జీవులు రాజసికమైనటువంటి యొక్క భావంతో కప్పబడి, కొన్ని రకములైనటువంటి జీవులు తామసికమైనటువంటి దీంతో కప్పబడి ద్వేషము అసూయ అనేటువంటి యొక్క ప్రాణముల చేత జీవిస్తూ వచ్చారు. Some of the beings are covered by the emotional aspect of life. Some of the beings are covered by the inertia, including the hatred and jealousy. ఇటువంటి భగవంతుణ్ణి మనము కొన్ని కారణముల చేత రూపనామములుగా కల్పించుకొని మనం అనేక రకమైనటువంటి యొక్క జీవితాన్ని గడుపుతూ వస్తున్నాం. We carry on our life sojourn basing on the name and the form of the divinity. మొదటిగా సత్ చిత్ ఆనందమును విస్మరిస్తున్నాము. We have forgotten the first 3 components: Sat Chit Ananda, existence, ఈ awareness and సత్ bliss. చిత్ ఆనందమును విస్మరించి కేవలం రూపనామములే ప్రధానమైనటువంటి యొక్క లక్ష్యంతో ఆడుకుంటూ ఉన్నారు మానవులు. The mankind has been delighting itself only in name and form, ignoring the existence, awareness and bliss. రూపనామములు కల్పితమే కానీ ఇవి శాశ్వతమైనటువంటి కావు. The name and form are artificial and temporary. ఇవి and సత్యమైనటువంటివి కావు. they are never true for all times. అసత్యము అనిత్యమైనటువంటివి. They represent falsity and that which is momentary. అసత్యము అనిత్యమైనటువంటి వాటిని ఆధారంగా చేసుకొని సత్యనిత్యమైనటువంటి యొక్క 3 కారణాలను మనం విస్మరిస్తూ వచ్చున్నాము. We go by this falsity, that which is momentary and temporary, ignoring the fact that which is eternal and permanent truth. ఈ యొక్క దీనిని కారణం చేత అనేక రకములుగా భగవంతుని యొక్క శక్తిని కూడా విస్మరిస్తున్నారు. This leads to a situation that we have forgotten the mighty power of God. భగవంతుడు నాభియందు నుండి సర్వ కారణముల చేత సంకల్పించుకుంటున్నాడు కనుకనే ఇతనికి నాభికృష్ణుడు అని పేరు. God wills right from the navel of his entire body. ఈ నాభి నుండి ఆవిర్భవించేటువంటి యొక్క శక్తికే నిజమైనటువంటి పద్మనాభ అని పేరు. As his will comes out of his navel, God is also called Padmanabha. దీనివల్ల ఆ పద్మం నుంచి ఆవిర్భవించినటువంటి యొక్క సంకల్పములే ఈ యొక్క నాభియందు చేరినటువంటివి. The reason is this Padma, the flower, represents his will and the divine thought that arises out of this Nabhi, the navel. ఇతని యందే కొన్ని హిరణ్య గర్భములైనటువంటివి కూడాను అనేకంగా ఆవిర్భవిస్తూ వచ్చాయి. It is also the place of origin for Hiranyagarbha. అనగా హిరణ్యమును తన గర్భం నందు ఉంచుకోవటం చేతనే హిరణ్య గర్భుడు అని పేరు. As he's got the gold right in him, he's called Hiranyagarbha. సర్వ మానవుల యందు కూడాను నేను నేను అనేటువంటి అభిమానం చేత సంచరిస్తున్నాడు కనుకనే భగవంతుడికి ఇతనికి వాస్తుడు అని పేరు. God dwells by this name Nenu, I-ness, in everyone. ఈ నేను అనేటువంటి పదము సర్వవ్యాపకమైనటువంటిది. This term I is expansive. కనుకనే ఈ నేను అనేటువంటి యొక్క దీనికి ఇంకా గొప్ప పేరు పెట్టారు. This I has got a higher title. భగవంతుడికి ఏ ఒక్క పేరు కూడాను
అందరూ పెట్టినవే కానీ భగవంతుడు తానే పేరు పెట్టుకుని రాలేదు. These are all the names given to God by humanity. God has no specific name designed by him. కనుకనే ఈ పద్మం నుంచి వచ్చినటువంటి వాడు కనుక ఇతనికి పద్మనాభుడు అని, హిరణ్యగర్భుడని, హిరణ్యాక్షుడని, హిరణ్యమయముడు అని కూడా పేరు. As it comes out of the navel in the form of a flower, is Padmanabha and Hiranyagarbha. కనుకనే అనేక పేర్లు కూడాను ఈ కారణాల చేతనే ఏర్పడుతూ వచ్చినవి. We have various names based on several of the reasons. కనుకనే ఈ కారణం లేనటువంటి ఒక పదవులకు తగినటువంటి అర్థములు బోధించి ప్రచార ప్రబోధం సల్పే నిమిత్తమై ఆధ్యాత్మికమైనటువంటిది ఆవిర్భవించింది. The spiritual path is meant to explain clearly the inner significance of the divinity and the names attached to him. ఈ యొక్క దివ్యమైనటువంటి భావములను అంతరాత్మలను ప్రజలకు బోధించి తాను నడుచుకొని తగినటువంటి యొక్క ఆదర్శాన్ని అందించాలని ఈ జగత్తుకు ఆధ్యాత్మికం బోధించాడు. The spirituality is given to mankind so that the inner divine feeling and the interpretations would be experienced by mankind. ఇటువంటి ఆధ్యాత్మికమైనటువంటి యొక్క పవిత్రమైనటువంటి మార్గమును మానవుడు సరిగా అర్థం చేసుకోవటం లేదు. Man is not understanding in depth the spiritual path. ఆధ్యాత్మికమనగా ఏదో దైవ పూజలు చేసుకోవటం, దైవ ప్రార్థనలు జరుపుకోవటము, దైవ కార్యములు యందు పాల్గొనటము ఇంత మాత్రంగానే వారు విశ్వసించి కేవలం ఊరుకుంటున్నారు. People are keeping quiet, taking spirituality, limiting spirituality to all rituals like offering prayer and worship. ఇటువంటి పవిత్రమైనటువంటి యొక్క ఆధ్యాత్మిక తత్వమును జగత్తునకు రూపనామముల చేతులు కూడాను ప్రబోధన జరిపి అందరికీ తగినటువంటి యొక్క సంతరార్థాన్ని ప్రబోధించాలి. The spiritual path should be clearly explained, basing on the name and form also, including its depth, its content and the meaning.